భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో డబుల్ డోస్ ఉత్కంఠ కనిపించింది. మ్యాచ్ మొత్తంలో పాకిస్తాన్ పై చేయి కనిపించిన మ్యాచ్ చివరి 5 ఓవర్లలో టీమిండియా బౌలర్లు అద్భుతం చేశారు. బుమ్రా బ్రేక్తో అందిస్తూ భారత్కు విజయాన్ని అందించాడు. చివరి వరకు సాగిన ఉత్కంఠ పోరులో పాకిస్తాన్పై భారత్ పై చేయి సాధించి వరల్డ్ కప్లో మరో విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ ఆరంభం నుంచి పాకిస్తాన్ పై చేయి కనిపించింది. కానీ చివరి 5 ఓవర్లలో మ్యాచ్లో మలుపు తిప్పిన మన బౌలర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్ల గురించి ఎవరూ ఆందోళన చెందకుండా చేశారు. పాకిస్తాన్ పై టీమిండియా 6 రన్స్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని సాధించింది. చిరస్మరణీయ విజయం సాధించిన ఘనత టీమిండియా 2 ప్లేయర్స్ కు దక్కింది. వారిలో ఒకరు బ్యాటింగ్ లో జట్టు గౌరవాన్ని కాపాడిన రిషబ్ పంత్, మరొకరు బౌలింగ్ లో బ్రేక్ త్రూ అందించి పాకిస్తాన్ పతనాన్ని శాసించిన జస్ప్రీత్ బుమ్రా. బౌలింగ్ సమయంలో పాకిస్తాన్ జట్టు భీకరంగా సంబరాలు చేసుకునే అవకాశాన్ని పొందింది. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా తొందరగా పెవిలియన్ కు చేరుకున్నారు. వరుస వికెట్లు కోల్పోయి కష్టాలు పడ్డ సమయంలో రిషబ్ పంత్ పాకిస్తాన్ బౌలింగ్ ను ఎదుర్కొంటూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఒక ఎండ్ నుంచి వికెట్ల పతనం జరుగుతుండగా మరో వైపు నుంచి పంత్ బ్యాటింగ్ తో భారత స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. 31 బాల్స్ లో 6 ఫోర్లతో 42 రన్స్ చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పాటు అక్షర్ పటేల్ కూడా 20 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ల కారణంగా భారత జట్టు స్కోరు 119కి చేరుకోగలిగింది. కేవలం 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు పాక్ జట్టు శుభారంభం అందించారు. మ్యాచ్ భారత్ చేతిలోంచి చేజారిపోతున్నట్లు అనిపించింది. ఎందుకంటే పాకిస్తాన్ ఒక వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసింది. స్టార్ బ్యాట్స్మెన్ మహమ్మద్ రిజ్వాన్ భారత్ ముందు గోడలను నిలబడి కనిపించాడు. కానీ 15వ ఓవర్లో రిజ్వాన్ బుమ్రా కీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ వికెట్ తర్వాత పాక్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. మహమ్మద్ రిజ్వాన్ 31 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆపై పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా 2 అంకెల స్కోరును నమోదు చేయలేకపోయాడు. 7 వికెట్లు కోల్పి 113 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీంతో 6 పరుగుల తేడాతో భారత్ మరో విజయాన్ని అందుకుంది. బుమ్రా 3 వికెట్లు తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు.